ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మీకు అందరికీ శుభములు కలుగును గాక. మనం ఇంతవరకు పరిశుద్ధ గ్రంథం నుండి ఆది కాండం నుంచి ప్రతిరోజు ధ్యానించుకుంటూ వచ్చాము. కానీ ఈరోజు మాత్రం శ్రమల దిల్లు కావున యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మాట్లాడిన 5వ మాట, నేను దప్పిగొంచున్నాను, దాని గురించి ధ్యానిద్దాము. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం చదివితే, అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నానెను. ఇక్కడ చూడండి, లేఖనము నెరవేరునట్లు. ఎక్కడ ఉన్న ఈ లేఖనాలు? ఆ లేఖనాన్ని దేవుడు నెరవేరుస్తున్నాడంట. మరి పరిశుద్ధ గ్రంథంలో ఆ లేఖనము ఎక్కడ రాయబడిందంటే, కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 21వ వచనం చూసుకుంటే, వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. ఇక్కడ చూడండి, కీర్తనల గ్రంథము రాసింది దావీదు గారు, అది మనందరికీ తెలుసు. కానీ ఆయన ఎప్పుడు కూడా చేదు ఆహారంగా తీసుకోలేదు, ఎవరు ఆయనకి చిరకను ఇవ్వలేదు. సో ఇది దావీదు గారి గురించి రాసినది మాత్రమైతే కాదు. మరి దావీదు గారు పుట్టిన తర్వాత ఆ దావీదు వంశంలో కొన్ని వందల సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు వారు జన్మించారు కదా. అంటే కొన్ని వందల సంవత్సరాల పూర్వమే యేసుక్రీస్తు వారు శిలువలో మాట్లాడే మాటలను, అక్కడ జరిగే దాన్ని దావీదు గారు రచించారు. ఇదనమాట ఆ లేఖనం. కొన్ని వందల సంవత్సరాల క్రితం రాయబడిన లేఖనాన్ని ఇప్పుడు నెరవేరినట్లు ప్రభువారు ఏమంటున్నారంటే, నేను దప్పిగొనుచున్నాను అంటున్నారు. మరి దప్పిగొనుచున్నాను అంటే ఈ దప్పిక 2 రకాలుగా ఉంటుంది. అది ఒక శారీరక దాహమై ఉండొచ్చు, లేదా ఆత్మీయ దాహమై ఉండొచ్చు. మనం అనుకోవచ్చు, దేవుడు మనిషి కుమారుడుగా ఈ లోకంలో వచ్చాడు, ప్లస్ ఆయన దైవాంశ సంభూతుడు కాబట్టి ఈ 2 ఉండొచ్చు, లేదా ఏదైనా ఒకటైనా ఉండొచ్చేమో అనుకుంటున్నాం. కానీ బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం మనం. దేవుణ్ణి వాళ్ళు గెత్సెమనే తోటలో బంధించి అక్కడి నుంచి అధికారులు ఎదుగు తీసుకెళ్ళి వాళ్ళు పిడిగుద్దులు గుద్ది, తర్వాత పిలాతు గారి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడి నుంచి విచారించి మళ్ళీ హేరోదురాజు దగ్గరికి పంపించి, హేరోదురాజు దగ్గర నుంచి మళ్ళీ పిలాతు గారి దగ్గరికి వచ్చి, తర్వాత అక్కడ ఆయనని కొరడా దెబ్బలు కొట్టిన తర్వాత మళ్ళీ ముళ్ళ కిరీటం పెట్టేసి సిలువ మోసుకొని అక్కడి నుంచి గొల్గొతా కొండ వరకు వెళ్ళే దారిలో ఈ ప్రాసెస్లో ఇదంతా ముందు రోజు నైట్ నుంచి ఆ రోజు మార్నింగ్ వరకు కూడా దేవుడు ఏమీ పుచ్చుకొనలేదు కదా. దాహం వేసి మనిషిని అడిగినట్టు కానీ, ఆహారం అడిగినట్టు కానీ, ఆయన పుచ్చుకున్నట్టు కానీ మనం ఎక్కడా చదవము కదా. సో ఇప్పుడు మనకి ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు కానీ, కొరడా దెబ్బలు పెట్టినట్టు కానీ ఎంతో రక్తము బాడీలోంచి వెళ్ళిపోయి ఉంటుంది కదా. మరి జనరల్గా ఒక శరీరంలోంచి బ్లడ్ అంతా వెళ్ళిపోయినప్పుడు నాలుక పిడిచగట్టిపోయి దాహం అవుతుంది. మనం అనుకోవచ్చు, ఆయన మనిషి కుమారుడు కాబట్టి అలాంటి దాహం ఉందేమో, సో ఆయన దప్పిగొంచున్నాడు అన్నారేమో అనుకోవచ్చు. అది కరెక్టా కాదా? మనం బైబిల్లో చూస్తే మార్కు సువార్త 15వ అధ్యాయము 22వ వచనం చూడండి. వారు గొల్గతా అనబడిన చోటునకు ఆయన తీసుకుని వచ్చిరి. గొల్గతా అనగా కపాల స్థలమని అర్థము. అంతటా బోళము కలిపిన ద్రాక్షారసము ఆయనకిచ్చిరి, కానీ ఆయన దాన్ని పుచ్చుకొనలేదు. చూసారా, ఆ స్థలములో వెళ్ళేటప్పుడు ఆ గొల్గొతా కొండ వరకు ఆ సిలువను మోసుకొని వెళ్ళే దారిలో వాళ్ళు ఏం చేశారంటే ద్రాక్షారసంలో బోళం కలిపి ఇచ్చారంట, కానీ అది ఆయన పుచ్చుకొనలేదు. ఈ ద్రాక్షారసంలో బోళం కలపటం ఏంటి? బోళము అంటే అది ఒక మత్తు పదార్థం. మరి ద్రాక్షారసంలో అది కలిపి ఇచ్చినప్పుడు అదొక మత్తుగా పనిచేస్తుందంట. ఇప్పుడు ఆపరేషన్ చేసేటప్పుడు ఎనస్థీషియా ఎలా ఇస్తారో, మరి ఆ మత్తుగా ఇచ్చినప్పుడు కొంచెమైనా ఆయన నొప్పి ఓర్చుకుంటాడు. సిలువలు కొడతారు కదా, అలా మేకులు కొట్టినప్పుడు అది కొంచెం ఆయనకి నొప్పి తెలియకుండా మత్తుగా ఉంటుందా అని ఆలోచించి అది ఇవ్వాలనుకున్నారు వాళ్ళు. కానీ దేవుడు దాన్ని తీసుకొనలేదు. అంటే ఆయనది శారీరక దాహం కాదు అని ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది. మరి శారీరక దాహం కాకపోతే ఇంకా రెండవది ఏంటి? మనకి ఆత్మీయ దాహం. మరి కరెక్ట్గా అయింది ఆత్మీయ దాహమా లేదా? మరి అది బైబిల్లో దాని గురించి ఏమి రాయబడిందో చూద్దాము. ఇక్కడ చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం నుంచి మనం చదువుకున్నట్లయితే, ఒకరోజు యాకోబు బావి దగ్గర దేవుడు ఒక సమరయ స్త్రీని కనుగొంటాడు. సమరయ స్త్రీతో ఏమంటాడంటే, నాకు నీళ్ళిమ్మని అడుగుతారు కదా, ఆ నీళ్ళిమ్మని అక్కడ ఆయనకి దాహం అవుతుంది అన్నట్టు. నీళ్ళిమ్మనంటే దాహం అవుతుంది. ఆ దాహం అయినప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆమెతో ఆ అధ్యాయం అంతా చూసుకుంటే 4వ అధ్యాయము చాలాసేపు ఆ సమరయ స్త్రీ
యేసుప్రభు వారు చాలా మాట్లాడుకుంటారు. చాలా సంభాషణ వాళ్ళిద్దరి మధ్య జరిగింది. అప్పుడు ఆమె రక్షణ పొంది తను మాత్రమే కాదు కానీ తన ఊరి వారిని కూడా రక్షణ పొందేలా చేసింది. ఆ తర్వాత దేవుడు ఎక్కడా కూడా ఆవిడ చేతి మంచినీళ్ళు తాగలేదు. దాహమవుతుంది అన్న మనిషి అది తాగలేదు. ఆవిడ ఎప్పుడైతే రక్షణ పొందిందో, తనతో పాటు తన ఊరి వారిని కూడా రక్షణలోకి నడిపించిందో, అక్కడ దేవుని దాహము తీరిపోయింది. అంటే క్లియర్గా రాయబడింది ఆయనది ఆత్మీయ దాహమని. తరువాత మనం అనుకుంటాం కదా, ఆ సమాజ స్త్రీని గురించి ఆలోచించినప్పుడు ఆవిడ గురించి మనందరికీ తెలుసు, చాలా పాపం చేసింది. మనమైతే చాలా మంచోళము, అలాంటి పాపము మనం చేయలేదు. ఆమె కంటే మనం చాలా గ్రేట్, ఎన్నో రెట్లు మనమే బెటరు, చాలా మనం పరిశుద్ధంగా జీవిస్తున్నాము అని అనుకుంటాం కదా. కానీ ప్రియురాలా, ఒక్క మాట వినండి. ఆ సమరయ స్త్రీ పాపం చేసినా కూడా దేవుని ద్వారా రక్షించబడింది. తను మాత్రమే కాదు కానీ తన ఊరి వారిని అందరినీ ఆ రక్షణలోకి నడిపించింది. మనం ఎలా ఉన్నాం ఈరోజు? మనము చర్చికి వస్తే మన పిల్లలు చర్చికి రారు. ఒకవేళ మనము మన పిల్లలు చర్చిలోకి వస్తే, దేవుని సన్నిధిలో కూర్చుంటే మన హస్బెండ్స్ రారు. అట్లీస్ట్ మన కుటుంబాన్ని మొత్తము కూడా మన దేవుని సన్నిధిలో నిలబెట్టలేకపోతున్నాం. అక్కడ సమరయ స్త్రీ, ఆ పాపం చేసిన సమరయ స్త్రీ తను రక్షణ పొందటం మాత్రమే కాదు కానీ తన ఊరి వారందరినీ రక్షణలోకి నడిపించింది. ఎవరు గొప్ప అండి? నేనైతే నా మటుకు ఆ సమరయ స్త్రీనే గొప్ప. తను నడిపించింది రక్షణలోకి. అట్లీస్ట్ మనం మన కుటుంబాన్ని కూడా దేవునిలోకి రక్షించలేకపోతున్నాం. ప్రతి గుడ్ ఫ్రైడే మనం వాక్యం వింటున్నాను, ఆయన శిలువ ధ్యానంలో పాల్గొంటున్నాం, 7 మాటలు వింటున్నాం, ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంటికి వెళ్ళగానే ఏం చేస్తున్నాము? అమ్మయ్య శిలువ ధ్యానం అయిపోయింది, గుడ్ ఫ్రైడే చర్చికి వెళ్ళి వచ్చాము. ఆ నెక్స్ట్ డే సాటర్డే ఏం చేస్తాను? టైలర్ బట్టలు కుట్టాడా, మనకి మ్యాచింగ్స్, మనకి మన పిల్లలకి అన్ని మ్యాచింగ్స్ ఉన్నాయా, రేపు బిర్యానీకి కావాల్సినవి ఉన్నాయా అనుకుంటాము. మసట్టే చక్కగా రెడీ అవుతాము, చర్చికి వెళ్ళి వస్తాము, శుభ్రంగా బిర్యానీ తింటాం, అయిపోతుంది. గుడ్ ఫ్రైడే అయిపోయింది, దేవుడి సమాధానాలు అయిపోయినాయి, మొత్తం అయిపోయినాయి, మర్చిపోతాము. నెక్స్ట్ మళ్ళీ అబ్బా క్రిస్మస్ ఇంకా 6 months వెయిట్ చేయాలి, క్రిస్మస్ కోసం వెయిట్ చేస్తుంటాం. ఇదండి మనది. దేవుడు ఎంత కష్టపడ్డాడు మన కోసం. ఆ రోజు రోమా సైనికులు ఒకరోజు మాత్రమే దేవుని సిలువలో వేశారేమో, కానీ ఈరోజు మనము మన ఆలోచనలతో, మన తలంపులతో, మన మాటలతో, మన నడవడికతో, మన అబద్ధాలతో, మన దొంగతనంతో, మన జూదంతో, మన త్రాగుబోతుతనంతో, అప్పులు ఎగ్గొట్టేతనంతో ప్రతిరోజు మనం దేవుణ్ణి సిలువ వేస్తూనే ఉన్నాండి. ప్రతిరోజు సిలువ వేస్తున్నాం. మనకంటే రోమా సైనికులు మేలేమో, వాళ్ళు తెలియక చేశారు, తెలిసి పాపం చేస్తున్నాం. మనం తెలిసి పాపం చేస్తున్నాం కదా. ఆనాడు నోహు కాలంలో దేవుడు నోహు కుటుంబాన్ని మాత్రమే రక్షించి, తర్వాత జంతుజాలములు, పక్షులు, ఈ క్రీచర్స్, రెప్టైల్స్, వీటన్నిటినీ కూడా ఒక జతలుగా రక్షించాడు. ఎందుకంటే నోహు కాలంలో పాపము ప్రబలిపోయింది, దేవుడికి విసుగుబుట్టిపోయింది. ఆ కుటుంబాన్ని, వాడిని మాత్రమే రక్షించి మొత్తం జలప్రళయం ద్వారా మొత్తం నాశనం చేసిన తర్వాత దేవుడు చూసి చాలా బాధపడ్డాడు. అయ్యో ఇంతమంది నేను చంపుకున్నానా అని చెప్పి, ఇంకొకసారి నేను ఈ పని చేయకూడదు, నా పోలిక చొప్పున సృష్టించుకున్న జనాన్ని నేను చంపకూడదు అని దేవుడు ఆ రోజు ఒక నిబంధన చేసుకున్నాడండి. ఇంకెప్పుడు చంపకూడదు అని చెప్పేసి, అదే రెయిన్బో, ఆ నిబంధన చేసుకున్నారు. సో దేవుడు మనల్ని అక్కడి నుంచి కాపాడుతూ వచ్చాడు. మనం ఎన్ని పాపం చేసినా దేవుడు క్షమించుతూ వచ్చాడు. తర్వాత మోషే కాలంలో ఇజ్రాయెల్ చేసిన పాపానికి దేవుడు కోపం వచ్చి వాళ్ళందరినీ చంపేస్తా అన్నప్పుడు మోషే గారు దేవుని బతిమలాడుకుంటాడు. అయ్యా నీ నిబంధన జ్ఞాపకం చేసుకో ప్రభువా, ఎవరిని పాపం నశింప చేయకు ప్రభువా. ఏమంటారు ఐగుప్తులు, ఆ దేవుడు తీసుకెళ్ళి నాశనం చేశాడు వాళ్ళందరినీ అనుకుంటాడు. ప్రభువా నీ నిబంధన జ్ఞాపకం చేసుకోనైనా, నాశనం చేయొద్దు ప్రభువా అని బతిమాలుకుంటాడు కదా. మరి ఆ నిబంధన బట్టి దేవుడు మన పాపాలను ఇంకా క్షమిస్తూనే ఉన్నాడు. దేవుడు ఆ రోజు కనుక ఆ నిబంధనని దేవుడు చేసుకొని ఉంటే ప్రతి 100 సంవత్సరాలకు ఒక జలప్రళయం వస్తే మంచి వాళ్ళందరూ బతుకుండేవాళ్ళు,
పాలు మొత్తం పోయి ఉండేది, పాపాత్ములంతా నాశనం అయిపోయి ఉన్నారు. కానీ దేవుడు చేసుకున్న నిబంధన బట్టి ఈరోజు వరకు కూడా నిన్ను నన్ను ప్రియురాలా దేవుడు రక్షిస్తూ ఉన్నాడు. మన పాపమును బట్టి దేవుడు ఏం చేశాడు తెలుసా? మనల్ని చంపకూడదని చెప్పి తన ఒక్కగానొక కుమారుడు, నువ్వు చచ్చిపో, భూలోకానికి వెళ్ళి నువ్వు చచ్చిపో అంటే ఆ కుమారుడు మాట్లాడకుండా లోకానికి వచ్చి మన కోసం, మన పాపముల కోసం చనిపోయాడు. ఎంత విధేయతతో తండ్రి మాటకు, చచ్చిపోన్న మాటకి ఎంత విధేయతతో భూలోకానికి వచ్చి చనిపోయాడు కదా. మనమైతే తల్లిదండ్రుల మాటలు, పిల్లలు ఏది చెప్పినా తల్లిదండ్రులు అంగీకరించరు కూడా. భార్య మాట భర్త వినడు, భర్త మాట భార్య వినదు. ఇది మనం చేసే పద్ధతి. మన జీవితంలో ఎన్ని గుడ్ ఫ్రైడేలు చూసాము, ఏమి నేర్చుకుంటున్నాము? మరి ఆ దేవుడు వచ్చి అక్కడ నుంచి మన కోసం శిలువలో అన్ని దెబ్బలు తన రక్తమంతా కార్చాడండి. తన రక్తమంతా కార్చి నీ కోసం, నా కోసం దేవుడు శిలువలో ప్రాణత్యాగం చేశాడు. ఆయన తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుంచి తొలగించుము అన్నాడే కానీ నా వల్ల కాదు, నేను వచ్చేస్తానని ఒక్క మాట కూడా అనలేదండి. మరి ఏం నేర్చుకుంటున్నాం మనం దీని గురించి? ప్రియబడ్డ, ఏమి నేర్చుకుంటున్నాం మనం? ఇంకా ఎంతకాలం దేవునికి దూరంగా వెళ్తాము? ఇంకా ఎంతకాలం? టైం లేదండి. రెండో రాకడ సమీపిస్తుంది. టైం లేదు ఇక్కడ మనకి. దేవుని సమీపానికి, మన కుటుంబాన్ని, అట్లీస్ట్ మన కుటుంబాన్ని దేవుని పాదాల దగ్గర ఉండేలాగా, దేవుని సన్నిధిలో భయభక్తులతో మెలిగేలాగున మన కుటుంబాన్ని కాపాడుకుందాం. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువా మోయలేక మోసావు, కొరడాలు చెళ్ళని చీల్చెని నీ సుందర దేహమునే, కొరడాలు చెళ్ళని చీల్చెని నీ సుందర దేహమునే, తడిపెను నీ తనమునే రుధిరంబుధారలే, తడిపెను నీ తనమునే రుధిరంబుధారలే, బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువుల మాచెలో వ్రేలాడిన యేసయ్యా, తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా. ప్రియమైన వాళ్ళ, ఈరోజు దేవుడు నీ కోసము నా కోసము సిలువలో వ్రేలాడాడు. అడుగుచున్నాడు, నిన్ను అడుగుచున్నాడు, దప్పిగొనుచున్నానని. ఏమి సమాధానం చెప్దాం? మనల్ని అడుగుతున్నాడు దేవుడు, దప్పిగొనుచున్నానని. మరి ఆయన దాహాన్ని తీర్చేవాళ్ళంగా ఉన్నామా? ఇంకా ఎంతకాలం దూరంగా ఉంటాం? ప్రతి సంవత్సరం పెద్దవాళ్ళం అయిపోతున్నాం. మనల్లో ఉన్న తప్పులు మనకు తెలుసండి. మనం ఏం విరోధంగా ఉంటున్నామో, దేవునికి ఎక్కడ విరోధంగా ఉంటున్నామో బయట వాళ్ళకి మంచి వాళ్ళుగా కనిపించవచ్చు, కానీ మన ఆత్మసాక్షికి తెలుసు. అలాంటి వాటిని ఒక్కొక్కటిని దూరం చేసుకుంటూ దేవుని సన్నిధిలో మనం సాగిపోదాము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడును కాక. ఆమేన్.